హరివం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం 9th డే బీ రౌండ్ ఛాలెంజింగ్ హెల్దీ వెయిట్ లాస్ 31 డేస్ ప్రోగ్రామ్. ముందుగా అర్ధచక్ర పాదోస్తాసన 5 minutes, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, బ్యాక్ ఫార్వర్డ్ లాంగ్ బ్రీత్, ఫ్రంట్ ఫార్వర్డ్ లాంగ్ బ్రీత్ రిలీజ్. బ్రీత్ చాలా అవసరం. చాలా అవసరం. బ్రీత్ అనేది మిస్ అవ్వకుండా 5 minutes స్లో మూమెంట్, బాడీని ఎక్కడ కూడా ప్రెజర్ చేయకోకుండా స్లో మూమెంట్. దీని తర్వాత సెకండ్ పోర్షన్ మనం చేంజ్ చేస్తాం. ఈ విధంగా చేస్తున్నప్పుడు బాడీలో ఇంటర్నల్గా హీట్ ప్రొడ్యూస్ అయిపోయి ఫ్యాట్ కంటెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. బాడీ షేప్ అండ్ ఇంచ్ లాస్ తొందరగా వస్తుంది. వెయిట్ లాస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది విత్ డైట్. వితౌట్ డైట్ కాదండి, విత్ డైట్. తింటూనే మనం వెయిట్ లాస్ తగ్గొచ్చు. తినుకోకుండా ఫాస్టింగ్ ఉండి మళ్ళీ తర్వాత వెయిట్ పెరగడం అలాగేం ఉండదండి. అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటుందన్నమాట ఈ పోస్టర్స్లో. నెక్స్ట్ వన్ పోస్టర్ స్లోలీ వన్ సైడ్ మూమెంట్. ఓకే, ఈ విధంగా అర్ధగడి చక్రాసన వన్ సైడ్ అండ్ లెఫ్ట్ లెగ్ అప్, ఫ్రంట్ అండ్ అగైన్ అర్ధగడి చక్రాసన 5 minutes. ఆన్లైన్లో మన యూట్యూబ్ ఛానల్ చూస్ చేసేవాళ్ళు ఈ పోస్టర్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఆ స్లో మూమెంట్ వన్ సైడ్ మినిమం 100 మూమెంట్ చేయండి స్లోగా. ఇన్హేల్ ఎక్సేల్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, శ్వాస నిశ్వాస, గాలి తీసుకోవడం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదండి. బ్రీత్ చాలా అవసరం. ఈ విధంగా మళ్ళీ ఆఫ్టర్ 100 ఆపోజిట్ సేమ్ అర్ధగడి చక్రాసన, హ్యాండ్ సెట్ బ్యాక్ సపోర్ట్, త్రికోణాసన. ఈ విధంగా 100 minutes ఎక్కడో కూడా ఆ ప్రెజర్ మిస్ అవ్వకోకుండా స్లోగా స్ట్రెచ్. మీకు ఆ ప్రెజర్ను చూస్తూ చేయాలి. ఇక ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబిలిటీ కూడా ఉంది మనకి. ఎవరైనా మన ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. మీరు ఆఫ్టర్ దాన్ని బట్టి మనం ఫర్దర్గా మూవ్ అవుదాం. మీకు ఏమైనా డీటెయిల్స్ ఉన్నా కన్ఫ్యూజన్ ఉన్నా మీరు మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు కాల్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వర్టిగో అండ్ మైగ్రెయిన్ కంపల్సరీగా యోగా టీచర్ పర్యవేక్షణలోనే చేయాలి. నెక్స్ట్ వన్ పోస్టర్ పర్వతాసన్ అండ్ పాదహస్తాసన్. ఇది కూడా 5 minutes. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇది సూపర్ ప్రెజర్. ఇది కూడా లోయర్ అబ్డమన్, హిప్ అండ్ థైస్, ఇన్నర్ సైడ్స్, బ్యాక్. అలానే హిప్ అండ్ లంబర్ స్ట్రెంత్ అండ్ లోయర్ అబ్డమన్. ఈ విధంగా మూమెంట్ చేస్తూనే ఉండాలి. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూనే ఉండాలి. మీడియం ఫాస్ట్ కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉండాలి. చూసారు కదా ఎలా చేస్తున్నారు. అండ్ స్టాండర్డ్ వెయిట్ అండ్ వెయిట్ లాస్ ఎర్లీ అండ్ షేప్ బాడీ. ఎన్ని రోజుల నుంచో కష్టపడే వారికి మంచి ఛాన్సెస్ అండి. యూట్యూబ్లో చూసి మీరు కూడా చేసుకోవచ్చు సెల్ఫ్గా. నేను చెప్పిన కారణాలని బ్రేక్ చేసి గుర్తుంచుకొని మిగతావి ఏమైనా ప్రాబ్లం లేదు, మీరు చేయొచ్చు జాగ్రత్తగా. బ్యాక్ పెయిన్ అన్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి. ఈ విధంగా ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. చూడండి ప్రతి ఒక్కరూ ఎలా చేస్తున్నారు అనేది. మేము ఇక్కడ నెంబర్ కౌంట్ చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఇన్హేల్ ఎక్సేల్ బ్యాలెన్స్ చేసుకుంటూ, బ్రీత్ బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అవుతారు. చూసారు కదా ఎలా చేస్తున్నారు. కొంచెం స్లోగా చేస్తారు ఎందుకంటే బాడీ సహకరించనమాట. మినిమం 10 degrees మెయింటైన్ చేస్తారు. ఆఫ్టర్ కాంప్లిమెంటరీ పోస్టర్ హ్యాండ్ రేజ్ అప్ అండ్ క్యాచ్, లెఫ్ట్ బెండ్, రైట్ బెండ్ అండ్ స్లోలీ బ్యాక్ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఈ విధంగా 2 minutes స్లోగా చేయాలన్నమాట. ఎందుకంటే ఆర్మ్స్ మళ్ళీ రిప్స్ సైడ్స్ స్ట్రెచ్, ఇంచ్ లాస్ తొందరగా రావడం కోసం ఇది. అలాగనే బ్యాక్కి చేసాం కాబట్టి దానికి కూడా కాంప్లిమెంటరీ పోస్టర్. చూడండి అట్ ఏ టైం 3 to 4 బెనిఫిట్స్ ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం ఇది ట్రీట్ చేస్తున్నాం. సూపర్ ప్రెజర్ అండి. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, బ్రీత్ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వన్ అర్ధఉష్టాసన, పాదహస్తాసన, అర్ధఉష్టాసన. 1 time లెఫ్ట్ అర్ధఉష్టాసన, 1 time రైట్ అర్ధఉష్టాసన. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఇది 2.5 minutes కంటిన్యూగా చేయాలి. ఈ విధంగా 70-70. ఈ విధంగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్ 70-70 లెఫ్ట్ రైట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బ్రీత్ చాలా ఇంపార్టెంట్.
చాలామంది చెప్తూ ఉంటారు, మేము మళ్ళీ వెయిట్ తగ్గాం కానీ మళ్ళీ వెయిట్ పెరిగామండి, చాలా డైట్లు చేసాం. బట్ మనం ఇచ్చే డైట్ ఎలా ఉంటుందంటే, మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. ఆ వెజిటేబుల్స్ లెవెల్ తినేవే, తినకూడనివి కాదు. మనం రెగ్యులర్గా స్వీట్ తినకుండా మానేయకూడదు, హాట్ తినాలి. ఓకే, పప్పు తింటే పడదు కొంతమందికి, కొంతమంది పప్పు తినలేక అసలే ఉండలేరు. ఈ విధంగా మనం డిఫరెంట్గా చెప్తాం. నెక్స్ట్ వన్ శవాసనలో సుప్త పాదహస్తాసన్, ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ క్యాచ్, బాడీ ట్విస్ట్ చేయాలి. ఎక్సైజ్, ఎందుకంటే బాడీ మజిల్స్ జడలాగా ఉంటాయి కదా, వాటిని కదిలించడంలో ఈ పోస్టర్ బాగా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉండింది. ఇది ఎర్లీగా బాడీ ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ బాగా వస్తుంది. ఇది కూడా అరౌండ్ 5 minutes స్లోగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జేల్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జేల్. అంటే మనం ఒక 100 చేసిన తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వన్ పోస్టర్ 2 legs స్టమక్ ఫోల్డ్, 4 head knee joint touch, లెగ్ స్ట్రైట్ ఫ్లోర్. ఇది 100 seconds కంటిన్యూ చేసి మళ్ళీ అగైన్ రిలాక్స్, అంటే అరౌండ్ 1 minute 40 seconds చేయాలన్నమాట. టైం డ్యూరేషన్ కంటిన్యూగా స్లోగా చేయాలి. ఇన్హేల్ ఫోల్డింగ్, ఎగ్జేల్ బాడీ స్ట్రైట్. సో బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జేల్. ఈ విధంగా పోస్టర్ చేంజ్ చేసాం, చూసారు కదా మనకి లాస్ట్ 8 days పోస్టర్స్కి దీనికి. సో అలాగా మీరు ప్రతిరోజు ఫాలోఅప్ అవుతూ ఉండండి. మనం చేసే పోస్టర్స్ కూడా చేంజెస్ కనిపిస్తుంది. ఓకే, హరి ఓం సాయి అందరికీ. ఆఫ్టర్ 10 minutes తర్వాత ఈ విధంగా శవాసనలో రిలాక్స్ అవ్వాలి. డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జేల్, 10 minutes కంపల్సరీగా బ్రీత్ తీసుకుంటూ, ఎక్కడో కూడా బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. హరి ఓం సాయి.